హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి బ్యాడ్ న్యూస్ అయితే తెలియజేయడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు మార్చి మొదటి వారంలో విడుదల చేస్తున్నట్లు రీసెంట్గా అయితే ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. దానికి సంబంధించి మన ఛానల్లో ఒక వీడియో కూడా చేయడం జరిగింది. కాకపోతే ఈ నిధులు మరొకసారి వాయిదా పడినట్లయితే సమాచారం అండి. ఇప్పుడు అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు రూ. 4,000 ఎప్పుడు విడుదల చేస్తారు అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. ఈ నిధులు విడుదల చేసిన తర్వాత మీ బ్యాంక్ ఖాతాలోకి జమ కావాలంటే ఖచ్చితంగా మీరు కొన్ని అర్హతలు అనేవి కలిగి ఉండాలి అంటే సమాచారం అండి. అర్హతలు ఏ విధంగా ఉండాలి, స్టేటస్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. అదేవిధంగా పీఎం కిసాన్ 22వ విడత నిధులు కూడా ఎప్పుడు విడుదల చేస్తారు అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ పథకం కింద సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటి వరకు 2 విడతల్లో రూ. 10,000 ఆర్థిక సాయం అయితే అందించడం జరిగిందండి. తొలి విడతలో రూ. 5,000, అదేవిధంగా రెండో విడతలో మరొక రూ. 5,000 అయితే విడుదల చేయడం జరిగింది. ఈ విధంగా 2 విడతల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రూ. 10,000 రైతులకు పెట్టుబడి సాయం అయితే అందించడం జరిగిందండి. ఇప్పుడు అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. సో అన్నదాత సుఖీభవ నిధులు అనేవి గత నెల అంటే ఫిబ్రవరి నెలలోనే విడుదల కావాల్సి ఉండిందండి. కాకపోతే పీఎం కిసాన్ 22వ విడత నిధులు విడుదల చేయలేదు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి బెనిఫిషరీ లిస్ట్ అనేది అప్డేట్ కూడా చేయలేదండి. అందుకారణంగా అయితే ఈ నిధులు అనేవి మరొకసారి వాయిదా పడినట్లయితే సమాచారం. సో ఈ విధంగా ఫిబ్రవరి నెలలో వాయిదా పడిన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఈ మార్చి మొదటి వారంలో పడతాయి అనేది చాలా ఎదురు చూడడం జరిగిందండి. కాకపోతే అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు రూ. 4,000 ఈ నెలలో కూడా అంటే ఈ మొదటి వారంలో కూడా మరొకసారి వాయిదా పడబోతున్నట్లయితే సమాచారం అండి. వాయిదా పడడానికి ముఖ్య కారణం ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి బెనిఫిషరీ లిస్ట్ అంటే అర్హుల జాబితా అనేది ఇంకా అప్డేట్ అనేది చేయలేదండి. సో అందువల్ల ఈ అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు అనేవి వాయిదా పడినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు రూ. 4,000 ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే పీఎం కిసాన్ 22వ విడత నిధులు రూ. 2,000 ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందో ఆ నిధులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు రూ. 4,000 అయితే విడుదల చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పీఎం కిసాన్ 3 విడతల్లో ఎప్పుడైతే నిధులు విడుదలవుతాయో ఆ నిధులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ పేమెంట్స్ అనేవి కూడా విడుదల చేస్తామని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఇప్పటి వరకు 2 విడతల్లో పీఎం కిసాన్ నిధులు విడుదలైనప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ నిధులు అనేవి కూడా విడుదల కావడం జరిగిందండి. సో కాబట్టి పీఎం కిసాన్ 22వ విడత నిధులు ఎప్పుడు విడుదల అవుతాయో అప్పటి వరకు అయితే మనం వేచి ఉండాల్సి ఉంటుంది ఈ అన్నదాత సుఖీభవ మూడో విడత నిధుల కోసం అయితే. సో ఓకేనా, అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు మరియు పీఎం కిసాన్ 22వ విడత నిధులు అనేవి ఈ మార్చ్ 4వ వారం లేదా 3వ వారంలో విడుదలయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. 20వ తేదీ పైన లేదా 25వ తేదీ పైన అయితే ఈ నిధులు విడుదలయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. సో ఓకేనా, ఈ విధంగా అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు రూ. 4,000, అదేవిధంగా పీఎం కిసాన్ 22వ విడత నిధులు రూ. 2,000 ఈ నెలలోనే విడుదల కాబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, సో ఈ లోపల అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే బెనిఫిషరీ లిస్ట్ అనేది అప్డేట్ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఈ నిధులు మీ బ్యాంక్ ఖాతాల్లోకి జమ కావాలంటే ఖచ్చితంగా మీరు కొన్ని అర్హతలు అనేవి కలిగి ఉండాలి అంటే సమాచారం అండి. అర్హతలు ఏంటి అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు రూ. 4,000 అయి ఉండొచ్చు, లేదా పీఎం కిసాన్ 22వ విడత నిధులు రూ. 2,000 అయి ఉండొచ్చు. లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకొని ఉండాలి అంటే సమాచారం అండి. ఈకేవైసీ పూర్తి చేసుకొని ఉంటేనే డైరెక్ట్గా డీపీటీ రూపంలో మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ యొక్క అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుందని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. సో ఓకేనా, కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు మరియు భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు వెంటనే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. ఇంతవరకు ఎవరైనా సరే ఈకేవైసీ కనుక పూర్తి చేసుకోకుండా కనుక ఉన్నట్లయితే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాలు లేదా
గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ని కలిసి వెంటనే ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోండి. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆధార్‌తో మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అనేది చేయించుకొని ఉండాలి అంటే సమాచారం అండి. ఎన్‌పీసీఐ లింక్ చేయించుకొని ఉంటేనే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి రూ. 6,000 జమ అవుతాయంటే సమాచారం. అదేవిధంగా మీ యొక్క భూమి వివరాలు అప్డేట్ చేసుకోవాలి అంటే సమాచారం. మరియు ఈ క్రాప్ నందు మీ యొక్క పంట వివరాలనేవి అప్డేట్ చేసుకోవాలి అంటే సమాచారం అండి. సో ఓకేనా. ఈ విధంగా మీరు అర్హతలనేవి కలిగి ఉండాలి. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన అర్హత ఏమిటంటే కొన్ని రాష్ట్రాల్లో రైతులు మాత్రం ఖచ్చితంగా ఫార్మర్ ఐడీ తప్పనిసరిగా పొంది ఉండాలి అంటే సమాచారం అండి. ఫార్మర్ ఐడీ ఉంటేనే ప్రభుత్వ పథకాలు పొందేందుకు అవకాశం ఉంటుందంటే సమాచారం. తప్పనిసరిగా రైతులకు ఫార్మర్ ఐడీ అనేది చాలా అవసరమైనదే సమాచారం అండి. సో ఎవరికైనా ఇంకా ఫార్మర్ ఐడీ గనక లేకుండా గనక ఉన్నట్లయితే దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డ్ సచివాలయం లేదా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్‌ని కలిసి మీరు వెంటనే ఫార్మర్ ఐడీ అనేది తీసుకోండి. 14 అంకెలతో మీకు ఒక ఫార్మర్ ఐడీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫార్మర్ ఐడీ ఉంటేనే అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు మరియు పీఎం కిసాన్ 22వ విడత నిధులు రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం విడుదల చేసే ఏ పథకాలైనా సరే పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా. కాబట్టి వెంటనే మీరు వెళ్ళి ఈ ఫార్మర్ ఐడీ కార్డుని తీసుకోనండి. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి స్టేటస్ అనేది మీ మొబైల్‌లో మీరు ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. దీని కొరకు మీరు ముందుగా మీ యొక్క మొబైల్‌లో అన్నదాత సుఖీభవ పథకం అని టైప్ చేసినట్లయితే మీకొక వెబ్‌సైట్ అయితే రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే నౌ యువర్ స్టేటస్ అనేది రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ముందుగా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, సో రైతులు ఎవరైతే అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకొని ఉంటారో ఆ రైతు యొక్క ఆధార్ కార్డ్, అదేవిధంగా యెల్లో కలర్‌లో ఒక క్యాప్చా అయితే ఉంటుంది. ఆ కోడ్‌ని మీరు అక్కడ ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే సో మీ యొక్క డీటెయిల్స్ అనేవి అక్కడ రావడం జరుగుతుందండి. సో ఈ విధంగా మీరు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి స్టేటస్ అనేది మీ మొబైల్‌లో తెలుసుకోవచ్చు. సో అక్కడ ఈకేవైసీ కంప్లీట్ అయి ఉందా లేదా అని చూపిస్తుంది. సో ఏమైనా తప్పులు గనక ఉన్నట్లయితే అక్కడ చూపిస్తుంది. మీరు సరి చేసుకోవచ్చు. సో ఓకేనా. ఈ విధంగా అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు మరియు పీఎం కిసాన్ 22వ విడత నిధులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.